నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హెల్త్ హాస్పిటల్లో అందుబాటులోకి కార్డియాలజీ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభించనున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇకపై గుండెపోటు, పక్షవాతానికి తెనాలిలోని చికిత్సకు అవకాశం. ఈ నెల 16న తెనాల్లో సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ. తెనాల్లోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రాజకీయ ప్రముఖులు. జయప్రదం చేయాలని కోరిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు. చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం నినాదంతో ముందుకెళ్తున్న D3 శారదా సర్వీస్ సొసైటీ. తెనాల్లో మండల తహసీల్దార్తో మొక్కలు నాటించిన సొసైటీ పర్యావరణ గీతం, కోలట నృత్యంతో మొక్కలు నాటారు. పట్టణంలో స్పెషాలిటీ వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన హెల్త్ హాస్పిటల్స్ తన ప్రస్థానంలో మరో కీలకమైన ముందడుగు వేసింది. గుండెపోటు, పక్షపాతానికి తొలి గంటలోనే పూర్తిస్థాయి వైద్య సేవలకు సర్వసన్నద్ధమైంది. కార్డియాలజీ విభాగం, క్యాత్ ల్యాబ్ ఏర్పాటుతో తెనాల్లో తొలి సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు రూపుమార్చుకుంది. స్థానిక ప్రకాశం రోడ్లోని హెల్త్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కార్డియాలజీ, క్యాత్ ల్యాబ్ సేవల్ని శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. తెనాలి ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవల్ని అందించాలనే ఆశయంతో డాక్టర్ నన్నపనేని ప్రతాప్ చైర్మన్ గా, మన్నె హరీష్ మేనేజింగ్ డైరెక్టర్ గా 2006లో హెల్త్ హాస్పిటల్స్ ఆరంభమైంది. 2 దశాబ్దాలుగా కొడిగడుతున్న ఎన్నో ప్రాణాలకు ఊపిరిపోసింది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ గోల్డెన్ అవర్ గా పెంచుకునే తొలి గంట వ్యవధి కీలకమని తెలిసిందే. అందుకోసం ఇప్పటి వరకు విజయవాడ, గుంటూరు నగరాల కేసు చూడాల్సిన పరిస్థితి. ఆలోక ప్రాణాలు కోల్పోయిన రోగులెందరో ఉన్నారు. తెనాల్లో వారంలో ఒకరోజు కన్సల్టెంట్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ అత్యవసర వైద్యాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటలు కార్డియాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోల్చుకుంటే అతి తక్కువ ప్యాకేజీతో ఈ పరీక్షలు హాస్పిటల్లో చేస్తున్నామని తెలిపారు. పక్షపాతంలో సకాలంలో వైద్యం అందించే ముఖ్యమని న్యూరాలజిస్ట్ నిపుణులు డాక్టర్ ఎం మనీషా అన్నారు. గుండె, మెదడుతో సహా పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు తెనాలి వాసుల 80 ఏళ్ల కళ అని, ఆ కళ ఇప్పుడు సాకారం కావడం సంతోషంగా ఉందని సీనియర్ ENT నిపుణులు డాక్టర్ నందిపాటి శివరామప్రసాద్ అన్నారు. 2006లో ఫస్ట్ టైం హెల్త్ హాస్పిటల్స్ ఒక బేసిక్ స్పెషాలిటీస్ హాస్పిటల్గా స్టార్ట్ చేసాం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ENT స్పెషాలిటీస్తో ఒక బేసిక్ ICU, పాయిజన్ కేసెస్ కానీ, తర్వాత ఈ స్నేక్ బైట్స్ ఇలాంటి కేసులకి ఎమర్జెన్సీ అండ్ ట్రామా దీనికోసం అని చెప్పి 2006లో స్టార్ట్ చేసాం. ఇప్పటికి 20 ఇయర్స్ ఈ హెల్త్ హాస్పిటల్స్ ప్రస్థానంలో చాలా కార్డియాక్ పేషెంట్స్, అంటే గుండెపోటుతో వచ్చి ఇక్కడ ఏమీ చేయలేక హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసి దారిలో ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ తెనాలి చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లం కూడా అదే. దాన్ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో తెనాల్లో క్యాత్ ల్యాబ్ పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల తెనాలి చుట్టుపక్కల హార్ట్ అటాక్ పేషెంట్స్ కానీ, పారాలసిస్ వచ్చిన పేషెంట్స్ కానీ మనం హయ్యర్ సెంటర్కి తెనాలి దాటి వేరే హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఉంది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే ఎనీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంట చాలా ఇంపార్టెంట్ టైం అది. ఆ టైంలో క్యాత్ ల్యాబ్ ఉండటం వల్ల ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఏమైనా బ్లాక్స్ ఉంటే దానికి కావాల్సిన ట్రీట్మెంట్, స్టెంట్ వేయాల్సిన అవసరం వస్తే స్టెంట్ వేయటం, అయితే ఇంకా అదర్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరం అయితే చేయటం అనేది జరుగుతుంటుంది. ప్రాణాపాయం నుంచి 100% మనం సేవ్ చేయడానికి ఈ క్యాత్ ల్యాబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అది రేపటి నుంచి మనోహర్ గారి చేతుల మీదుగా దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. తెనాలి హెల్త్ కేర్ అనేది ఈ హెల్త్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే 20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ ముందు తెనాలి హెల్త్ కేర్ ఏంటి, హెల్త్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత హెల్త్ కేర్ ఏంటి అనేది మేము డిఫైన్ చేయగలిగాం హెల్త్ హాస్పిటల్స్ పెట్టి. అలానే రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్స్లో క్యాత్ ల్యాబ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల తెనాలి హెల్త్ కేర్ని ఆగస్టు 14 ముందు, ఆగస్టు 14 తర్వాత అంత డిఫరెన్స్ అంతకుముందు 20 ఏళ్ల క్రితం మేము చూపెట్టిన డిఫరెన్స్ కన్నా ఎక్కువ డిఫరెన్స్ మేము చూపెట్టబోతున్నాం. ఇప్పుడు కార్డియాలజీ ఒకటే కాదు, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, అన్ని స్పెషాలిటీస్, పల్మనాలజీ, అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ 24 అవర్స్ హెల్త్ హాస్పిటల్స్లో ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఇది డెఫినెట్గా ధైర్యంగా చెప్పగలం. ఇక
ఏ మెడికల్ ఎమర్జెన్సీకైనా రేపటి నుంచి తెనాలి సిద్ధంగా ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా మేము ఇక్కడ హ్యాండిల్ చేయగలం. ఇది ఇక్కడ చేయలేము అని చెప్పి మనం హైయర్ సెంటర్ రిఫర్ చేయాల్సిన పరిస్థితి లేకుండా రేపటి నుంచి హెల్త్ హాస్పిటల్లో తెనాల్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన డాక్టర్ ప్లస్ రెండింటికి గుండెపోటు వచ్చిన పేషెంట్కి కూడా నేను రెండింటికే వచ్చి నేను స్టంట్ వేయడానికి రెడీగా ఉన్నా. నేను ఫస్ట్లో కూడా విజయవాడ నుంచి వద్దాం అనుకున్నప్పుడు కూడా సార్ అదే అన్నారు, ఈ గుండెపోటు వచ్చిన పేషెంట్లు మన ప్రయారిటీ. సో మీరు టైం లేట్ చేసేసరికి పేషెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను అందుకే తెనాలి మూవ్ అయ్యి తెనాలిలోనే ఉంటున్నాను. సో ఇప్పుడు పేషెంట్లు కూడా ఎలా ఉన్నారు అంటే గ్యాసే కదా అని చాలా వరకు ఇంట్లో ఉండిపోతున్నారు. అది మా దగ్గరికి వచ్చేసరికి హార్ట్ అటాక్ సివియర్ అయిపోయి బీపీ లో అయిపోయి ఇలా కండిషన్లో వస్తారు. సో యాక్చువల్గా తరోగా చెక్ చేయించుకోవడం చాలా మంచిది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత దూరాలు ఏం వెళ్తాము అని అనుకునే పేషెంట్స్కి జస్ట్ తెనాలి హెల్త్ హాస్పిటల్లో ఏ టైంలో వచ్చినా కూడా పేషెంట్ రిసీవ్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ డాక్టర్స్ ఉన్నారు, మేము ఉన్నాం కన్సల్టెంట్ని. సో ఖచ్చితంగా ఈ సేవల్ని అందరూ తెనాలి పక్కన ఉన్న ప్రజలందరూ గుంటూరు విజయవాడ వెళ్ళే టైంలో ఆల్రెడీ ఆ 4.5 hours మనకు తెలిసి పక్షవాతమా ఇది అని అనుకొని టైం అయిపోయేది. ఈ టైం అవ్వకుండా హెల్త్ హాస్పిటల్లోనే ఇప్పుడు ఇమీడియట్గా మనం థ్రాంబోలైజ్ చేసే ఆప్షన్ మనం ఇప్పుడు చేసుకోవచ్చు. తెనాలి చుట్టుపక్కల విలేజెస్ అందరూ నేను వచ్చిన 10 daysలోనే ఒక 2 థ్రాంబోలైసిస్ చేశాను. సో ఇప్పటి నుంచి ఈ ఫిక్స్ కానీ స్ట్రోక్ కానీ నరాలకు సంబంధించింది కానీ లేకపోతే ఏమన్నా కండరాలకు సంబంధించింది కానీ వణుకుడు వ్యాధి పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్రీట్ చేస్తాను. 24/7 అవైలబుల్గా ఉంటాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ మంత్రి మనోహర్ గారు ఆధ్వర్యంలో ఈ క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. అట్లాగే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితులకి అంటే ఎఫోర్డబిలిటీ చాలా ఇష్యూ. అంటే పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వైద్యం అనేది అందని ద్రాక్ష అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో వైద్యం ఖరీదు కాదు, అందుబాటులో ఉంది అనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో ఎటువంటి సమస్యకైనా ఆరోగ్య సమస్యకైనా ఇక్కడ మన హాస్పిటల్లో 24 గంటలు అందరు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు. సో ఇది తెనాలి ప్రజలకు వరం అని నేను అనుకుంటున్నాను. మా ద్వారా మీకు ఎవరికైనా అవసరమైన సహాయం అందించడానికి హాస్పిటల్ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రైతు బాంధవుడు అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతుల చిన్న నిలువెత్తు కాంస్య విగ్రహావిష్కరణ తెనాల్లోని కెనాల్ బండ్పై నెల 16న జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు తెలిపారు. స్థానిక జిల్లా గౌడ సంఘం కార్యాలయంలో గురువారం పలువురు బీసీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు మాట్లాడారు. సర్దార్ గౌతుల చిన్న 1930లో మహాత్మా గాంధీ పిలుపునందుకుని ఉప్పు సత్యాగ్రహం, 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. హరిజనవాడలో హరినామ సంకీర్తన పాడిస్తూ వారికి ఆలయ ప్రవేశం కల్పించి అంటరానితనం నిర్మూలన చేసి చూపించారన్నారు. జై ఆంధ్ర ఉద్యమం చేపట్టి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను ఆనాడే గుర్తించి పోరాడిన యోధుడు వారన్నారు. బడుగుల ఆరాధ్య దైవం గౌతుల చిన్న తన గీత కార్మిక వర్గాల ఐక్యతను చాటుతూ గౌడ జాతి బీసీ బిడ్డల అభివృద్ధి కోసం వారు ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ నెల 16న జరిగే విగ్రహావిష్కరణకు ముఖ్యంగా గౌడలు, బీసీలు, లచ్చన్న అభిమానులతో పాటు 50 మంది ప్రజలు హాజరై జయప్రదం చేయాలని శంకర్రావు పిలుపునిచ్చారు. జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాల్లోని జిల్లా గౌడ సంఘం కార్యాలయం నుండి లచ్చన్న విగ్రహం వరకు భారీ ర్యాలీ జరుగుతుందని, సాయంత్రం 4 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్ను శ్రీనివాసరావు, కేసిన కోటేశ్వరరావు, కేసిన సోములు, కుంభం బాలాజీ, బెల్లంకొండ సురేష్, పంది నారాయణ, వాక సాంబశివరావు, ఉప్పాల వెంకటరావు, తుళ్లూరు మాధవరావు, కంచర్ల బాబురావు, చెన్ను సురేష్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిది, నిరంతరం శ్రామికుడు అయినటువంటి కీర్తిశేషులు సర్దార్ గౌతులచ్చర్ గారి ఆదివారం నాడు 16వ తారీఖున మధ్యాహ్నం 4 గంటలకి తెనాలి ట్యాంక్ బండిపై వారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఒక కన్నుల పండుగగా జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి ఆ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసి
ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని మరి మనందరం కూడా గర్వంగా చెప్పుకోదగినటువంటి వ్యక్తిని ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పని మీ అందరూ కూడా పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు తెనాలిలో జరిగేటువంటి కార్యక్రమం తెనాలి గుంటూరు గౌడ సంఘం, గుంటూరు జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది. దీనికి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్ఫూర్తితో ఆయనకి మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ఆదివారం అంటే 16/8/26న సాయంత్రం 4 గంటలకు గౌడ జాతి ముద్దుబిడ్డ, మార్గదర్శకులు, సర్దార్ బిరుదాంకితులు శ్రీ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంలో వారి యొక్క కాంస్య విగ్రహాన్ని తెనాలి పట్టణంలో మన తెనాలి ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసుకోవటం, ఆవిష్కరించటం మన తెనాలి ప్రజలందరికీ గర్వకారణం. ఇది మన తెనాలికే ఒక గర్వమైన విషయంగా చెబుతున్నాం. ఈ కార్యక్రమానికి గౌడ సంఘ నాయకులు, బీసీ నాయకులు, బీసీ సంఘీయులు, గౌతులచ్చన్న గారి అభిమానులు, శిష్యులు, ఇంకా వారిని ప్రేమించే అనేకమైనది వారు ఈ కార్యక్రమానికి ఆ రోజు 4 గంటలకల్లా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా 3 గంటలకు తెనాలి పట్టణ గౌడ సంఘ ఆఫీస్ ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా ఉన్న బాలాజీ లాడ్జి నుండి తెనాలి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా గౌతులచ్చన్న గారి కాంస్య విగ్రహం ఆవిష్కరణకు బయలుదేరును. ఈ ర్యాలీని యువత జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గౌతులచ్చన్న గారు ఆయన జీవితాంతం కళ్ళు గీత కార్మికుల కోసం చాలా శ్రమించారు. ఆయన అనేకమైన సమస్యల్ని గవర్నమెంట్ ద్వారా పరిష్కరించారు. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మోరిస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని స్కూల్ డైరెక్టర్లు తేజోనాథ్, అకుల్నాథ్ తెలిపారు. స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర సమరయోధుల జీవితాల్ని పిల్లలకు వివరంగా తెలిపారు. ప్రిన్సిపల్ టీ సలోమి, దివ్యతేజ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మరి ఆగస్టు 15 పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొనడం జరిగింది. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం, మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాలను వాళ్ళకి తెలియచేసి చిన్నప్పటి నుంచే దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానాన్ని వాళ్ళు పెంపొందించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మొక్కే వంగంది మోనే వంగిదా అనే సామెత కనుక చిన్న వయసు నుంచే వాళ్ళు దేశభక్తిని నాటాలి. సమాజం మనం చూసినప్పుడు చాలామంది యవన బిడ్డలు తప్పిపోవడం మనం చూస్తున్నాం, యవనస్తులు. మరి అలా కాకూడదంటే ఈ జనరేషన్ చిన్ననాటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని సరైన క్రమంలో పెంచాలి. మరి అలా పెంచాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. మరి ఒక ఉపాధ్యాయులుగా మేమందరం కూడా వారిని చిన్ననాటి నుంచే సరైన క్రమంలో పెంచుతూ మరి ముఖ్యంగా దేశం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని వారు కలిగి ఉండాలని
మేము కోరుకున్నాం. దానికి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి స్థానికులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు, వీరందరూ కూడా మాతో పాల్గొని బిడ్డల్ని, విద్యార్థులందరినీ కూడా ఉత్సాహపరిచారు. మరి దీనికి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యి మాకు వెన్నందుగా ఉన్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గంలోని రేవేంద్రపాడులో గల జిల్లా పరిషత్ హైస్కూల్లో 1983-84 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు తెన్నాళ్లు సేవా కార్యక్రమం నిర్వహించారు. తమ ఉదారతను చాటుకున్నారు. స్థానిక జేఎంజే మహిళా కాలేజ్ ఎదురుగా గల స్వదార్ హోంలోని నిరుపేదలకు, ఆడపిల్లలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, పేస్టులు, బ్రష్లు, నాప్కిన్స్, సబ్బులు వంటివి అందించారు. మరో 50,000 నగదును బహూకరించారు. వారి విద్యా అభివృద్ధికి తమ సేవా కార్యక్రమం తోడ్పడాలనేది తమ ఆశయమని తెలిపారు. పూర్వ విద్యార్థులైన డాక్టర్ మురళి, ఆదిలక్ష్మి, ధనరెడ్డి, దుర్గారావులు వారి ఉపాధ్యాయులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ సేవను అందించారు. కార్యక్రమంలో కేబిఎన్ రాజా, పి నరసింహారావు, అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఓకే, అందరమే పని చేస్తున్నారు, అందరమే అన్నీ చేస్తున్నారు, కానీ దాని ఇలా ఒక థాట్ఫుల్గా ఇలాంటి ప్లేలకు చెయ్యాలన్నది అందరికీ ఆ మనసు రాదు. నిజంగా మీకు వచ్చినదికి చాలా చాలా వందనాలు. ఎస్పెషల్లీ ఇక్కడికి మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరందరూ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విజిట్ చేసి, అదొకటే కాదు, మీరందరూ మా ప్లేలు కూడా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. దానికి కూడా మా ప్లేల సార్బాగా மற்றும் మా స్వదార్ సార్బాగా మీ అందరికీ మా వందనాలు చెప్తాం. డోనర్ గారు, మురళి గారు అని చెప్పి వారు ఢిల్లీలో వర్క్ చేస్తుంటారు. నేటివ్ ప్లేస్ ఆఫ్ పెదవడ్లపూడి నియర్ బై తెనాలి. వారు లాస్ట్ టైము ఇక్కడ కొన్ని సంస్థలకు కూడా డొనేట్ చేస్తున్నారు. క్యాష్ పరంగా చేశారు, వాళ్ళకి ప్రొవిజన్స్ పరంగా కూడా ఇచ్చారు. అటువంటి మహానుభావుల్ని గురించి మళ్ళీ మీరు అందరూ సగం మంది పిల్లలు కాలేజీకి వెళ్ళినందువల్ల అందరు అటెండ్ కాలేదు. కాకపోతే మీ అందరూ కూడా వారిని గుర్తుపెట్టుకోండి. ఎవరికో జాబ్ కావాలన్నా కూడా లాస్ట్ టైము సిస్టర్ గారు వాళ్ళ గురించి అడిగితే ఆయన ట్రై చేసి పెట్టారు. ఆ అబ్బాయి నౌ ఈజ్ డూయింగ్ జాబ్. అందుకని ఆ కార్యక్రమాన్ని మురళి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆయనే చీఫ్ డోనర్ ఈరోజు కార్యక్రమానికి. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని యొక్క ఫోన్ నెంబర్లు మీ దగ్గర పెట్టుకొని ఎప్పుడెప్పుడు మెసేజ్ చేస్తూ అంటే వాట్సాప్ మెసేజ్ల ద్వారా మీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వారికి తెలియజేయచ్చు. రేంద్రపాడు జిల్లా పరిషత్ స్కూల్లో మేము చదువుకున్నాం. మా మాస్టర్ గారు మా ఊరు కూడా పెదవడ్లపూడి, ఫ్రెండ్స్ కూడా నియర్ బై చిలువూరు, రేంద్రపాడు, మెల్లంపూడి అలా ఉంటుంది. సో ఈరోజు ఏంటంటే అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది. సరే వచ్చాం కదని ఒక చిన్న ఉడతా భక్తి, ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్ మాకు. ఓకే, రాజా గారు చాలా ఇన్స్పిరేషన్ మాకు. వారు కూడా చాలా సోషల్ వర్క్ చాలా చేస్తుంటారు. ఆ ఇన్స్పిరేషన్తో వస్తున్నాం కదా, ఏం చేయొచ్చు అంటే సరే ఒక ఆర్ఫనేజ్ ఉంది కదా, ఆర్ఫనేజ్ కదా, ఒక గాడ్స్ టెంపుల్ ఉన్నది, ఓకే అక్కడికి వెళ్దామన్నారు. సో అలానే అనుకున్నాం. వచ్చే ఉత్త చేతులతో రాకూడదు కదని ఏవో కొన్ని వాళ్ళ తినే బండారాలు, అలాగనే కొన్ని డైలీ నీడ్స్ కూడా తీసుకురావడం జరిగింది. అది కాకుండా ఏంటంటే సో కొంతమంది పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నారు. సో మినిమం ఇనీషియల్గా ఏంటంటే మా 10th క్లాస్ తరపున 50,000 రూపాయలు ఈ ట్రస్ట్కి ఈ దీనికి ఇద్దామని అనుకున్నాము. తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఫ్యూచర్లో కూడా రియల్లీ ఇంకా బ్యాడ్లీ నీడెడ్ పీపుల్ ఎవరు ఉన్నట్లయితే తప్పకుండా టైం టు టైము మాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజీ సిస్టర్ గారికి, అలాగే పెద్దలకు, ఇంత మంచి శిష్య బృందం నాకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడో లాంగ్ బ్యాక్ వాస్తవంగా నేను వీళ్ళెవరికి టీచ్ చేయలేదు, నేను పాఠాలు చెప్పలేదు. నేను ఆ స్కూల్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు వీళ్ళు 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు. అయినా కూడా నన్ను గురువుగా భావించి ఎంతో ఆప్యాయతతో, అనురాగంతో ఈ గెట్ టుగెదర్ పార్టీలకి గత 3 సంవత్సరాల నుంచి నన్ను కూడా ఆహ్వానించి ఎంతో ప్రేమానురాగాలతో నేను అభిమానంగా చూసుకుంటున్నారు. ఆ విషయంలో భగవంతుడికి, ఈ గ్రూప్ వాళ్ళందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ కార్యక్రమం మొట్టమొదటి ఆద్యులు అమ్మాయి ఆదిలక్ష్మి వాళ్ళట, నాకు ఇప్పుడే తెలిసింది జస్ట్. తర్వాత అబ్బాయి మురళి ఈ కార్యక్రమం కొనసాగిస్తారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమం అన్నింటిలో కూడా నేను కూడా పాల్పంచుకుంటానని, ఆ కార్యక్రమాల ద్వారా నేను కూడా సహాయ సహకారం అందించడానికి నాకు వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి భగవంతుడు పూర్ణమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాలు, ఉన్నత స్థాయి ప్రసాదించాలని వీరి కుటుంబ సభ్యులందరూ
గుంటూరు జిల్లా కలెక్టర్ ఆర్జేడీసీఈ ఆదేశాలపై స్థానిక జేఎంజే మహిళా కాలేజీ ఆధ్వర్యంలో గురువారం తెనాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలేజీ అధ్యాపక బృందం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని హర్ ఘర్ తిరంగా అంటూ దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాలేజీ ప్రాంగణంలో మానవహారం ఏర్పాటు చేసి జాతీయ సమైక్యత, దేశభక్తి, జాతీయ జెండాపై గౌరవాన్ని చాటారు. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజలీనా, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ దాసరి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ కె అరుణ, సుజాత, డైరెక్టర్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ పాటిబండ్ల హేమలత, అధ్యాపకులు ఈ ప్రాణవి, జె నిర్మల, శ్రీలక్ష్మి, రత్న, అశ్విత తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదాం అనే నినాదంతో D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ శారదా చేపట్టిన కార్యక్రమంలో అధికారులు భాగస్వాములయ్యారు. బురిపాలెం రోడ్లో ఎస్ బిల్డింగ్ దగ్గరలోని మెయిన్ రోడ్డుపై ఆటపాట నడుమ మొక్కల్ని నాటారు. D3 శారదా సర్వీస్ సొసైటీ బురిపాలెం రోడ్డులోని మార్జిన్లో చెత్తను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. తొలి రోజున చెత్త తొలగింపు చేశారు. రెండో రోజైన గురువారం రోడ్డు మార్జిన్లో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ గో గ్రీన్ కార్యక్రమంలో దీన్ని కూడా చేర్చారు. బుర్రిపాలెం రోడ్డులోని ఎస్ బిల్డింగ్ ఎదురుగా గల మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోటి దీప్తి, వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డాక్టర్ శారదా సొంతంగా చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ రచించిన పాటకు కోలాటం కళాకారులచే కోలాట ప్రదర్శన చేయించారు. ప్రతిరోజు ఒక ముఖ్య అతిథిచే మొక్కలు నాటిస్తామని, ప్రజలు చెత్త వేయకుండా, మొక్కలు పాడు చేయకుండా పర్యావరణానికి దోహదపడాలని డాక్టర్ శారదా సూచించారు. మనసు ఉండాలి, ఆలోచన ఉండాలి, ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి. వారు పనిచేసే సీటుకి పరిమితమై లోనయ్యి కాకుండా బియాండ్ దట్ ఎంత తెగిస్తారు అనేది ఆ మానవత్వంతో నేను చూసి చెల్లించిపోయాను. ఎందుకంటే నాకు చాలామంది కాన్ఫరెన్సెస్కి, మెడికల్ కాన్ఫరెన్సెస్కి వెళ్తాను. పెద్ద పెద్ద వాళ్ళు తెలుసండి, ఐఏఎస్ ఆఫీసర్స్ తెలుసు. ఎందుకంటే మా హస్బెండ్కి పారామెడికల్గా ఉండి తర్వాత చాలా ఫ్యాక్టరీస్ అవి ఉండి కూడా ఎక్కువ కనెక్షన్స్ ఉండేవి మినిస్టర్స్తో కానీ, అట్లాగా ఐఏఎస్ ఆఫీసర్స్తో కానీ. అంటే నేను ఒక 100 పైనే అలాంటి వాళ్ళందరినీ మీట్ అయి ఉంటాను. కానీ ఎవ్వరిలో చూడని స్పందించే గుణం వారిలో చూశానండి. తెలియకుండా తర్వాత నాకు ఏదైతే థాట్స్ వచ్చి నేను చేయలేదు అని దుఃఖపడతానో, ఎందుకంటే నాకు ఒకటే కూతురు, డాక్టరు, ఆడపిల్లగా కొన్ని చేయలేని ఉంటాయి కదా. అసలు ఇంత అసంతృప్తిగా నేను వెళ్ళిపోతానేమో అనుకునే టైంలో ఆయన చూసి ఆయన చేసే పనులు ఇదేంటి, నేను నిన్న అనుకున్నది ఈయన చేసి చూపిస్తున్నాడు ఏంటి అనుకుని తెలియకుండా కనెక్ట్ అయిపోయా. అలాగే ఆ తర్వాత ఆయన కూడా వాళ్ళ ఒక మదర్ లాగా యశోదమ్మ అనుకుంటా ఒక బంధం. ఎనీవే అది మా పర్సనల్ బంధాలు అనుకోండి. అలాగా మీకు నన్ను ఒక మదర్ రోల్లో చూస్తారు, వేరే వాళ్ళు వేరే చూస్తారు. అలాగా ఆయన ఇచ్చిన ధైర్యం. నేను మొన్న చేసిన ఒక సింగిల్గా అన్ని కేసెస్ చేసినా కానీ కేసు చనిపోతే ఏం చేస్తారండి, బతికున్నంత కాలం బాగానే ఉంటుంది. కేసు ఏదన్నా డీవియేట్ అయితే దొమ్మీలు చేసే కాలంలో కూడా ధైర్యంగా నేను వెనకట ఒక 10 ఏళ్ల క్రితం ఆపేసిన సర్జరీస్ కూడా సింగిల్ హ్యాండెడ్గా ఇప్పుడు చేస్తున్నాను అని అంటే, లేదు మా అబ్బాయి ఉన్నాడు నాకు, ఇది ధర్మమా అధర్మమా, ధర్మం కాబట్టి ఆయన వస్తాడు, నేను చేసుకుంటా వెళ్తామే అని మొండి ధైర్యంతో చేసేటప్పటికమ్మా మీరు నంబరు 28 మంది మహిళలు బతికారు. 28 మంది మహిళలకి సర్జరీ చేయగలిగిన నా కెపాసిటీ కూడా గొలుసులతో కట్టేసి ముడుచు కూర్చున్న దాన్ని పక్షికి రెక్కలు వస్తే ఎంత వేగంగా ఎక్కడి వరకు ఎదగలుగుతుందో ఒక మగవాని అండ అంటారు చూడండి, అలాంటి దగ్గరలా కొన్ని లక్షల మంది ఆడాళ్ళకి అండ ఆయన. నేను అంటాను, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కామెంట్ చేయవాకండి, కంట్రిబ్యూట్ చేయండి, చేసి ఆయన్ని ప్రోత్సహించండి, ఇంకా ఆపేసేయండి అని చాలా స్ట్రాంగ్గా చెప్తాను. అలా ఆయన ఇచ్చిన ధైర్యంతో వారిని అడిగాను, ఏం చేయాలండి ఇదంతా, అమ్మ ఆలోచిస్తున్నా నేను కూడా అన్నప్పుడు, ఇంకా నాకు చిచ్చి వద్దు, మేము మార్నింగ్ ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న ఏదైనా మనం ఈ 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ బాగు చేద్దాం అనుకున్నాం. ఆ డాక్టర్ గారు ఏమో వాళ్ళ ఇంట్లో బాగు చేసుకుందాం అనుకోవట్లేదు. ఏమి కాదు, సమాజాన్ని బాగు చేద్దాం, ఇక్కడ ఏదో మంచి జరగాలనే తాపత్రయంతో అక్కడి నుంచి ఇక్కడికి సొంత డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు. దీన్ని మనం అందరం, నువ్వు రూపాయి ఇవ్వడం ఇవ్వకపోవడం ఎవరు డొనేషన్ ఏమి అడిగి చేయట్లా ఆవిడ, మరి కనీసం ఆ పని చేయనీయకుండా అడ్డుపడడం అనేది నిజంగా మంచి పద్ధతి కాదు. అలా ఉండొద్దు. అందరూ తలా ఒక చెయ్యేస్తే మన ఊరు బాగుపడుతుంది అంతే. మన ఊరు, నేను ఇక్కడ వాడిని కాదు, వాస్తవంగా నా సొంత ఊరు ఇది కాదు, కానీ ఎందుకు నాకు ఇంత ప్రేమ ఈ ఊరి మీద అంటే, నేను ఎక్కడ పని చేస్తే అదే నా ఊరు. ఎవరు చుట్టుపక్కల నా వాళ్ళు ఉంటే వాళ్ళే నా మనుషులు, అంతే కదా. నేను పోయి నా ఊరు అనుకుంటే అవుతుందా? నేను ఉన్న చోట ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోకుండా. నేను అందుకని ఎప్పుడు చిన్నదానికి పెద్దదానికి డాక్టర్ గారు ఏది అడిగినా సరే నిజంగా
కొడుకు ఎలా ఎంత ఇదిగా ఉంటాడు అంతకంటే ఎక్కువ 4 రెట్లు ఎక్కువ ఉందాం అనుకుంటా. ఏదైనా సమస్య వచ్చినా సరే నాకేం లేదు, ఎందుకంటే మేము తప్పు చేసే క్యారెక్టర్ ఏం కాదు, ఎవరో భయపడితే భయపడే క్యారెక్టర్ అసలే కాదు. మనం సమాజం కోసం బ్రతుకుతున్నాం, రక్తమాంసాలతో నడుస్తున్నంత కాలం అమ్మ ఒక శరీరాన్ని బయటికి ఇచ్చింది. చక్కగా దీంతో సమాజానికి ఏమి చేయాలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఏమి చెవుల్లోకి వినిపించదు. అసలు చెడు నాకు అసలు ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ జ్వరం రావాల్సిన వాళ్ళకి ఎప్పుడైనా సరే, లేదా ఇంకో జబ్బు రావాల్సిందే, అంత కన్ఫామ్లు ఉంటాయి అవి. అలాంటి ప్రమాదకరమైనటువంటి ఈ స్థితిని వారు గమనించి మరి దానికి శుభ్రం చేయించాలి, దాని బదులుగా మంచి చక్కటి వాతావరణం ఉండేలాగా మొక్కలు పెంచాలి అనేటువంటి ఒక ఆలోచన చేయటం అనేటువంటిది మరి సమాజంలో ఒక ప్రేరణ క్రియేట్ చేసినట్టుగా 10 మందిని కూడా దీనికోసం అని వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, వాళ్ళ ద్వారా ఎంతో కొంత మేలు చేయాలి అనే భావనతో ఈ కార్యక్రమం రూపొందించారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు రూపొందించినందుకు మా డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి బురిపల్లి రోడ్లో మేము కూడా ఉంటున్నాం కాబట్టి, సెంట్రల్ స్కూల్ మా కిందలో బురిపల్లి రోడ్ ఉంది కాబట్టి, సో ఇంకా మరి బాగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను. మేము అందరికంటే ఇక్కడ సీనియర్ అమ్మ ఈ రోడ్లో, అందరికంటే ముందు వచ్చాము మేము ఇక్కడికి, 30 years బ్యాక్ వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఈ రోడ్ లేదు, అసలు ఈ డబల్ రోడ్ లేదు, అసలు మామూలు మెటల్ రోడ్ ఉండేది. మేము రావడానికి ఒక 5-6 అడుగుల గుంటలు ఉండేవి. తెనాలి దాటితే ఇక్కడ రావాలంటే గుంటలు, మా బస్సు అంటే బస్సు టైర్ కనపడదు మీకు, అసలు అంత కిందకి వెళ్ళిపోయేది, అంత గోతులు ఉండేటువంటివి. అలాంటి సందర్భాల్లో మేము 94-95 ప్రాంతాల్లో మా విద్యార్థులు మేము అందరం కలిసి శ్రమదానం చేసి లారీల నుంచి మేము క్వారీ నుంచి తెప్పించుకుని మెటల్ తెప్పించుకుని గవర్నమెంట్ సహాయంతో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్త్ హాస్పిటల్లో అందుబాటులోకి కార్డియాలజీ విభాగం, క్యాత్ ల్యాబ్ ప్రారంభించనున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇకపై గుండెపోటు పక్షవాతానికి తెనాలిలోనే చికిత్సకు అవకాశం. ఈ నెల 16న తెనాల్లో సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ. తెనాల్లోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రాజకీయ ప్రముఖులు. జయప్రదం చేయాలని కోరిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు. చెత్తను తొలగిద్దాం, మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం నినాదంతో ముందుకెళ్తున్న D3 శారదా సర్వీస్ సొసైటీ. తెనాల్లో మండల తహసీల్దార్తో మొక్కలు నాటించిన సొసైటీ పర్యావరణ గీతం, కోలట నృత్యంతో మొక్కలు నాటారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please subscribe to our YouTube